హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ టేస్టీ తెలుగు రుచులు. అందరూ ఇష్టపడే గోంగూర చికెన్ టేస్టీగా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: గోంగూర 2 కట్టలు, చికెన్ అరకిలో, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్టు, మసాలా పేస్టు. ఇప్పుడు ఇది ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా ప్యాన్లో ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని అది కొంచెం హీట్ అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలి. అవి వేసుకొని ఎర్రగా వేగే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే కొంచెం పసుపు వేసుకుందాం. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లో చికెన్ వేసేసుకోవాలి. చికెన్ ఒక 2-3 టైమ్స్ వాష్ చేసుకొని నీట్గా వేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్లు పెరుగు వేసుకుంటున్నాను. పెరుగు వేసుకుంటే సాఫ్ట్గా ఉడుకుతుంది, తొందరగా ఉడుకుతుంది అండ్ టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు దీంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుంటున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. ఇది మొత్తం కలిసేలాగా బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు ఉడికించుకుందాం. ఒక 10 నిమిషాలు ఉడికిన తర్వాత ఇలా వాటర్ వస్తుందండి. ఇది ఒకసారి మొత్తం తిప్పుకొని ఇప్పుడు దీంట్లో కారం వేసుకోవాలి. ఇప్పుడు నేను 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకుంటున్నానండి. ఈ కారం మొత్తం కలిసేలా కలిపేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి. ముక్క ములిగేలా పోసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో 1.5 స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నానండి. సాల్ట్ మొత్తం కలిసేలా కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు పక్కన ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని దాంట్లో గోంగూర వేసుకొని ఉడికించుకోవాలి. మనం గోంగూర పచ్చడికి ఎలా ఉడికించుకుంటామో అలా ఉడికించుకోవాలి, కాకపోతే చింతపండు వేయకూడదు. దీంట్లో కూడా కొంచెం సాల్ట్ వేసుకోవాలి. మనం కూరలో కూడా వేసుకున్నామండి ఆల్రెడీ, సో చూసుకొని వేసుకోవాలి. ఇది మొత్తం మగ్గిపోయే వరకు ఉడికించుకోవాలి. చూసారు కదండి, ఇలా మెత్తగా అయితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇది కూడా ఉడుకుతుంది కదండి. ఇప్పుడు దీంట్లో మసాలా వేసుకోవాలి. మసాలా ఫ్రెష్గా వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి. ఇప్పుడు ఇది మొత్తం కలిసేలా కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి. చూసారు కదండి, ఒక 10 నిమిషాలు ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు దీంట్లో గోంగూర వేసుకోవాలి. మనం ఉడికించుకున్న గోంగూర అంతా వేసేసుకొని కలిపేసుకోవాలండి. ఇలా మొత్తం కలిసేలా కలిపేసుకొని మూత పెట్టుకోవాలి. మధ్య మధ్యలో చూసుకుంటూ ఉడికించుకోవాలండి, లేదంటే అడుగంటేస్తుంది. ఇలా మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలండి. ఈ వాటర్ మొత్తం ఎగిరిపోయి ఆయిల్ పైకి తేలే వరకు ఉడికించుకోవాలి. ఒకవేళ సాల్ట్ సరిపోకపోతే ఇప్పుడే చూసుకొని వేసేసుకోవచ్చు. చూసారు కదండి, ఇలా ఉడికితే సరిపోతుంది. ఆయిల్ మొత్తం పైకి తేలింది.
వాటర్ మొత్తం ఎగిరిపోయాయి కదా, ఇలా సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఎంతో టేస్టీగా ఉండే గోంగూర చికెన్ రెడీ అయిపోయిందండి. చాలా సింపుల్ ప్రాసెస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి మరికొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.